నమస్తే అండి అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్. వినండి, వింటూనే ఉండండి. ప్రతిరోజు సరికొత్త ఎపిసోడ్లని. ఈ కథలు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ వినిపించే ప్రతి మాట మీ మనసుని హత్తుకునే అందమైన కథ. ఇంకెందుకు ఆలస్యం, సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి నోటిఫికేషన్స్ కోసం. జత వెతికే హృదయానికి 27వ భాగం. మళ్ళీ గంట నుంచి అడుగుతున్నాను, ఎందుకలా ఉన్నావో చెప్పడం లేదు నువ్వు, బుంగమూతి పెట్టి అంది ఆనంద భైరవి. నేనెలా ఉన్నాను నందు, నీకు అన్నీ అనుమానాలే. పచ్చకామర్ల వాడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందట. అలాగే నువ్వు అన్నయ్య ప్రేమలో ఉన్నారు కదా అని నన్ను అనుమానిస్తే ఎలా? దుపట్టా నడుముకు చుట్టుకుని స్టవ్ మీద ఉన్న కూర అట్లకాడతో కదుపుతూ తిరిగి ప్రశ్న వేసింది మాళవిక. మాళవికని అలా చూడగానే అర్థమైంది ఆనందకి ఏదో జరిగిందని. అర్జున్ చెప్పిన అబ్బాయితో ఏమైనా గొడవ పడిందా అనుకుంటూనే ఆమె నుంచి విషయం రాబట్టడానికి ప్రయత్నిస్తోంది. మాళవిక ముండిఘటమని అర్థమైంది ఆనందకి. అయినా ఆమె తన పట్టు వదలదలుచుకోలేదు. మాళవిక చాలా టెన్షన్లో ఉందని చిన్నగా కంపిస్తున్న ఆమె చేతుల్ని బట్టే అర్థమైంది ఆమెకి. ఆనంద ఏమీ మాట్లాడలేదు. అర్జున్ నాకు మొదటి ప్రేమ కానుక ఏమిచ్చారో తెలుసా? ఉత్సాహంగా అడిగింది. టాపిక్ తన మీద నుంచి మళ్ళడంతో తేలికగా ఊపిరి పీల్చుకుంది మాళవిక. అక్కడే ఆనందని ఆమె తక్కువ అంచనా వేసింది. ముద్దు కాకుండానా నువ్వనేది? అల్లరిగా అడిగింది మాళవిక. ఏయ్ అల్లరిపిల్ల, సరదాగా కొట్టడానికి చెయ్యెత్తుతూ బెదిరించింది ఆనంద భైరవి. మరి మొక్కలు కొనిచ్చాడా? నవ్వుకుంటూ అడిగింది మాళవిక. నువ్వు ఊహించలేవు, ఊరిస్తున్నట్టుగా అంది ఆనంద. ఆమె ఆసక్తిగా చూసింది ఆనంద వైపు. చెప్పడం కాదు, స్వయంగా చూపిస్తాను అంటూ వంట పూర్తి చేయడంతో ఆమెకి సహాయం చేసి జవాబిచ్చింది ఆనంద. పావుగంట గడిచాక ఇద్దరు ఆనంద బెడ్రూమ్లో కూర్చున్నారు. అర్జున్ ఆమె కోసం కొన్న గిఫ్ట్ మాళవికకి చూపించింది ఆనంద భైరవి. వావ్, చూడగానే మెచ్చుకుంది మాళవిక. 3 లాంగ్ టీషర్ట్స్ అవి. ఆ రోజు ఉదయం తను అర్జున్ గెస్ట్ రూమ్లో ఆనందని టీషర్ట్లో చూడడం గుర్తొచ్చింది ఆమెకి. చిన్నగా నవ్వింది. మొత్తానికి మా అన్నయ్యని రొమాంటిక్గా మార్చేసావే కొంటెగా అంది. ఆమె నవ్వుతోందన్న మాటే కానీ కళ్ళు వర్షించడానికి సిద్ధంగా ఉన్నాయి. నేను చేయడం ఏంటి మళ్ళీ? అసలు మీ బ్లడ్లోనే ఉందేమో రొమాన్స్ అనేది. అవును, నీకెప్పుడు రొమాన్స్ చేయాలనిపించే అబ్బాయి తగలేదా? చాలా నార్మల్గా అనేసింది ఆనంద మాళవిక వంక ఓరకంట చూస్తూ. తగిలి ఉండట్లే, ఉంటే ఈసరికి నాకు చెప్పి ఉండేదానివిగా. మనం మంచి ఫ్రెండ్స్ కదా, నా దగ్గర దాస్తావా ఏ విషయమైనా? టీషర్ట్స్ని తీసి కప్బోర్డ్లో పెడుతూ అంది ఆనంద. మాళవికకి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా తిరిగి తనే అంది. అయినా ఈ ఊళ్ళో ఉన్నవాళ్ళెవరని? ఆ రమేష్ గాడు వట్టి పోరంబోకు. ఇక కార్తీక్కి పెళ్ళైపోయింది. అర్జున్ నీకు అన్నయ్య, నీకు నచ్చాలంటే బయట నుంచి రావాల్సిందే. కప్బోర్డ్ తలుపు మూసి ఆమె వైపు తిరుగుతూ అంది ఆనంద. ఇక దుఃఖాన్ని నిలువరించుకోవడం మాళవిక వల్ల కాలేదు. ఆనంద భుజం మీద వాలి వెక్కి వెక్కి ఏడ్చింది. ఆనంద చాలాసేపు ఆమె వెన్ను నిమురుతూ ఉండిపోయింది. ఆమె దుఃఖం ఉధృతి తగ్గాక అప్పుడు అడిగింది ఆనంద, ఎవరా అబ్బాయి? ఎవరైనా ఉపయోగం లేదు నందు, ఇది 1 సైడెడ్ లవ్. తనకి నా మీద అటువంటి అభిప్రాయం లేదని అర్థమైంది. సో కంగారు పడవలసిన అవసరం లేదు. మంకెన పువ్వుల్లా ఎర్రగా మారిన కళ్ళని తుడుచుకుంటూ చెప్పింది. ఆనంద చిన్నగా నిట్టూర్చింది. ఏది జరిగినా మన మంచికే మాళవిక అని ఓదార్చింది ఆమెని. ఇంతలో కాలింగ్ బెల్ మోగడంతో కిందకి వెళ్ళడానికి లేచింది ఆనంద. వచ్చింది ఎవరో తెలుసు కనుక మాళవిక తాను వెళ్తానని కిందకి వచ్చింది. వేగంగా కొట్టుకుంటున్న గుండెలతో తలుపు తెరిచింది. ఎదురుగా నిలబడి ఉన్నాడు మిత్ర, ఎప్పటిలా జీన్స్ ప్లెయిన్ షర్ట్లో మడిచిన స్లీవ్స్తో.
అంతవరకు తన మనసుకి చెప్పుకున్నదంతా గాలికి ఎగిరిపోయింది. అతన్ని చూడగానే ఆమె మనసులో పుట్టిన ప్రేమ ఇక ఎంత దాచినా దాగనన్నట్టుగా ఆమె కళ్ళలోకి పాకి వచ్చింది. అతను ఆమె కళ్ళలో స్పష్టంగా చదవగలిగాడు. అతను నోరు తెరిచి మాట్లాడేలోపుగా ఎవరొచ్చారు మళ్ళీ? ఆనంద కంఠం వినిపించింది. ఇద్దరూ ఉలిక్కిపడ్డారు. మిత్ర ఆమె భుజం మీదుగా వెనక్కి చూశాడు. ఆనందని చూడగానే అతని కళ్ళు ప్రాణ స్నేహితురాలను చూసినట్టుగా తళుక్కుమన్నాయి. అంతలోనే నిరాశ ఆవరించిన అతని మొహాన్ని చూసేసరికి మాళవిక గుండె తరుక్కుపోయింది. అనాలోచితంగా అతని చేతిని తన చేతుల్లోకి తీసుకుని చిన్నగా నొక్కి అలాగే పట్టుకుని అతనితో లోపలికి నడిచింది. మాళవిక పక్కన మిత్రని చూడగానే ఉలిక్కిపడింది ఆనందభైరవి. భయంతో కంపించిపోయింది. శరీరం తుఫాన్లో చిక్కుకున్న నావల తూలిపోయింది. మాళవిక కంగారుగా ఆమె వైపు పరుగుపెట్టింది. ఆమెని అనుసరించాడు మిత్ర. ప్యానిక్ అటాక్ వచ్చింది. కోల్డ్ వాటర్ తీసుకురా, క్విక్! మాళవికని ఆజ్ఞాపించాడు మిత్ర. ఆనంద తలని మోకాళ్ల మధ్యలో పెట్టి స్మూత్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం ప్రారంభించాడు మిత్ర. బలంగా ఊపిరి పీల్చి వదులు ఆనంద. స్లో అండ్ డీప్ బ్రీత్ తీసుకో. దట్స్ ఇట్ అంటూ ఆమెని ప్రోత్సహించాడు. మాళవిక వచ్చే సమయానికి ఆమె కొంచెం తేరుకుంది. అర్జున్ హడావిడిగా అక్కడికి చేరుకునేసరికి పరిస్థితి అదే. ఒక అపరిచిత వ్యక్తి ఆనంద్ భుజం మీద చెయ్యి వేసి మృదువుగా ఏదో మాట్లాడుతున్నాడు. పక్కన మాళవిక ఆందోళన నిండిన కళ్ళతో ఇద్దరిని మార్చి మార్చి చూస్తోంది. ఏం జరుగుతోంది ఇక్కడ? అర్జున్ గంభీరమైన కంఠం వినగానే ఉలిక్కిపడ్డారు మిత్ర, మాళవిక. ఆనంద చప్పున తలెత్తి చూసి అర్జున్ అంటూ వేగంగా మెట్లు దిగి అతన్ని చేరుకుని గట్టిగా కరుచుకుపోయింది. ఆమెని బలంగా తన గుండెలకి హత్తుకున్నాడతను. ఆమె గుండె వేగంగా కొట్టుకోవడం స్పష్టంగా తెలుస్తోంది అతనికి. ఆమె వెన్ను నిమురుతూ మాళవిక వైపు, మిత్ర వైపు అనుమానంగా చూశాడతను. అర్జున్ స్పర్శ మందులా పనిచేసింది ఆనందకి. వెంటనే తేరుకుంది. కొన్ని క్షణాలు ఎవరూ నోరు విప్పకపోవడంతో ఆ నిశ్శబ్దం ఒక రకమైన ఇబ్బందిగా అనిపించింది. నేను ప్రేమించిన అబ్బాయి తనే, మాళవిక చెప్పింది. మిత్ర, ఆనంద ఉలిక్కిపడి చూశారు ఆమె వైపు. ఆమె మతి భ్రమించలేదు కదా అన్నట్టుగా ఉన్నాయి మిత్ర చూపులు. ఆనంద కళ్ళలో అపనమ్మకం స్పష్టంగా కనిపించింది ఆమెకి. అయినా ఆమె పట్టించుకోదలుచుకోలేదు. మిత్ర తన గురించి ఏమనుకుంటాడో అన్న ఆలోచన రాలేదు ఆమెకి ఆ క్షణంలో. అతని పేరు వినగానే అర్జున్లో కలిగే మార్పు ఆమె ఊహించగలిగింది కాబట్టే తన మనసులోని మాట అందరి ముందు నిస్సిగ్గుగా చెప్పగలిగింది మాళవిక. ఆ విషయం మనసులో ఏమూలో ఉంటే మిత్రని చంపకుండా వదిలేస్తాడని మాళవిక ఆశ. పేరు చెప్పకుండా ఆమె అలా అతన్ని పరిచయం చేయడం వింతగా అనిపించింది అర్జున్కి. అదే అడిగాడు. మాళవిక పెదవి విప్పేలోగా మిత్ర చెప్పాడు సమాధానం. నా పేరు మిత్ర, అగ్నిమిత్ర. ఆ పేరు వినగానే అర్జున్ ఆవేశం కట్టలు తెంచుకుంది. ఆనందని పక్కకి తోసి పోట్లగిత్తలా ముందుకు ఉరికాడు. మాళవిక వారించేలోపుగా మిత్ర షర్ట్ కాలర్ పట్టుకుని పిడికిలి బిగించి కడుపులో బలంగా పొడిచాడు అర్జున్. మిత్రది వ్యాయామానికి అలవాటు పడిన శరీరమైనా ఆ దెబ్బ ఊహించకపోవడంతో నొప్పికి వెలవెలలాడిపోయాడతను. అర్జున్ అతనికి ఊపిరి తీసుకునే అవకాశం ఇవ్వలేదు. దెబ్బ మీద దెబ్బ వేస్తూనే ఉన్నాడు. అతని కళ్ళ ముందు భయంతో కంపించిపోతున్న ఆనంద మొహమే కదులుతోంది. ఎర్రని తెర అతని కళ్ళని కప్పేసినట్టుగా వేరే ఏమీ కనిపించలేదు అతనికి. మిత్ర నొప్పితో నేలకి ఒరిగిపోవడం కూడా తెలియలేదు అతనికి. తన షూ వేసుకున్న పాదాలతో లాగిపెట్టి తన్నడం కూడా తెలియలేదు. ఆనంద జీవితం నాశనం చేయడానికి ప్రయత్నించడమే కాకుండా ఇప్పుడు తన చెల్లెలి జీవితం బజారు కీడుద్దామని అనుకున్న అతని ప్రయత్నం అర్జున్కి మతి పొగట్టేంత ఆవేశాన్ని కలిగించింది. మిత్ర కనీసం ఆ దెబ్బలని కాచుకోవడానికి కూడా ప్రయత్నించకపోవడం చూసి మాళవిక గగ్గోలు పెట్టింది. మిత్ర, లే, ఫైట్ చేయి, నీ తప్పేమీ లేదని చెప్పు. ఏడుస్తూనే పిచ్చిదానిలా అరుస్తోంది. అర్జున్ని వెనక్కి లాగడానికి ప్రయత్నిస్తోంది. కింద మంత్ర ఒక బాల్లా ముడుచుకుపోయాడు. దెబ్బ ఎక్కడ తగులుతుందో కూడా చూడలేదు అర్జున్. అన్నయ్య,
ఒక్కసారి మిత్ర మాట విను, అతనికి అవకాశం ఇవ్వు. ఐ హేట్ యు మిత్ర. ఏడుస్తూనే మిత్రని బ్రతిమాలుతోంది. అన్నగారిని తిడుతోంది. తన మాటని ఖాతరు చేయనందుకు మిత్రకి శాపనార్థాలు పెడుతోంది. విసురుగా తన మొహాన్ని తాకిన చల్లని నీళ్లకి అర్జున్ ఆవేశం మొత్తం దిగిపోయింది. అయినా ఆగలేదు నీటి ప్రవాహం. మరొక జగ్తో చల్లని నీళ్లు అతని మీద గుమ్మరించింది ఆనంద భైరవి. అప్పటికి అర్జున్ ఆవేశం పూర్తిగా దిగిపోయింది. కొట్టడం ఆపాడు. కింద మిత్ర రక్తపు ముద్దలా పడి ఉన్నాడు. మాళవిక ఒక్క ఉదుటిన అతన్ని చేరుకుని నెమ్మదిగా తన వైపు తిప్పుకుంది. ఒళ్లంతా గాయాలతో నెత్తురు ఊడుతూ ఉన్న మిత్రని చూస్తుంటే ఆమె పై ప్రాణాలు పైనే పోయాయి. నువ్వసలు మనిషివేనా? అన్నగారి వైపు చీత్కారంగా చూసింది మాళవిక. వాడేం చేశాడో తెలిసి కూడా వాడిని వెనకేసుకొస్తున్నావా? తాను చేసిన పనిని సమర్థించుకుంటూ అడిగాడు అర్జున్. తెలుసు, అందుకే సమర్థిస్తున్నాను. నీ కాబోయే పెళ్ళాం జీవితం నాశనం అయిపోకుండా రక్షించాడు అని మిత్ర బాధగా మూలగడంతో అతని వైపు తిరిగింది మాళవిక. అర్జున్, ఆనంద భైరవి ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు. అసలు మిత్ర ఎవరు? ఆనందని అతను ఎలా రక్షించాడు? ఎందుకు రక్షించాడు? తెలుసుకోవాలంటే తప్పకుండా తర్వాత ఎపిసోడ్ని వినండి. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న శ్రోతలందరికీ కూడా నా ధన్యవాదాలు.